నమస్తే, నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు మన ఊరు మన ముచ్చట్లు, పక్కనే గంట గుర్తు, కింద వాకిల పెట్టే బటన వెలుగు గుర్తు ఇష్టపడండి. ఇది 50,000 మంది సభ్యులున్న, 1,00,000 మంది సభ్యులున్న మొట్టమొదటిగా అడగవలసిన, వినయపూర్వకంగా అడగవలసిన బాధ్యత నా పైన ఉంది గనుక ఏమాత్రం అసహనానికి గురి కాకుండా ఈ 2 ముక్కలు కూడా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ ముక్కలు కూడా మీరు వినకూడదు అనుకుంటే 10 మందికి పంచండి. ఇంకా ఎక్కువ మంది సభ్యులు పెరిగేలా చూడండి. మరి మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావు యూట్యూబ్ విభాగాలను విస్తరించాలని మనం అనుకోవడం జరుగుతుంది. దాని తగ్గ ఆర్థిక వనరుల వేటలో ఏడుగొండలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అనేక మంది ఆప్తమిత్రులను, ఆత్మ బంధువులను, ఇంకా ఆ ఆప్తమిత్రుల తర్వాత ఉండే నా శ్రేయోభిలాషులను, నేనంటే అభిమానించే సానుభూతి పరులను, నా శ్రేయస్సు కోరుకునే వాళ్ళని కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏదో ఒక రూపంగా, మాట రూపైన, ఏదో రకంగా నాకు సహకరించండి, సహకరించే ప్రయత్నం చేయండి. మీరు చూపించే ప్రేమకు 2 10 రెట్లు నేను మీకు నా కంటెంట్ అయితేనేమి. ఇప్పుడు మనము దేనివల్ల వెనకబడిపోయామంటే ఓన్లీ ఒకే ఒక్క కారణం వల్ల వెనకబడిపోయాము. ఆ కారణం ఏంటంటే ఎడిటింగ్ లేక, ఆ థంబ్నెయిల్స్ తయారు చేసే వాళ్ళు లేక, అది అంతా నేను చేసుకోలేక, మిగతా నాకు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాను కనుక ఇటు వ్యవసాయం చూసుకోవాలి, ఇటు ఆవులను చూసుకోవాలి, ఇటు యూట్యూబ్. ఒకవేళ యూట్యూబ్లో వీడియోలు తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఏమైనా థంబ్నెయిల్ ఏమైనా తయారు చేద్దామంటే బాయికాడ పనులు, రకరకాల సంసార బంధనంలో చిక్కుకొని సాలెపురుగులాగా తల్లడిల్లుతున్న నాకు మరి నాలాగి పరితపించే యువకులు ఎవరైనా ఉంటే ముందుకొస్తారని, సనాతన ధర్మ సంరక్షణ కోసం రోజు ఖర్చులకెళ్ళి, అంటే మనతో పాటు ఖర్చులకు చాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక అడుగు ముందుకేయండి. అయితే ఒక ఆత్మ బంధువు మన యూట్యూబ్ విభాగానికి కావలసిన ఆర్థిక వనరులలో సగభాగం సమకూర్చడానికి, సగభాగం పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఆ ఆత్మ బంధువు పేరు నేను ప్రకటించదలుచుకోలేదు ఇప్పుడే, ఎందుకంటే పని పూర్తయిన తర్వాత ప్రకటిస్తాను. మరి పని పూర్తి కాకముందుకు ఎందుకు ప్రకటిస్తున్నామని మీరు అడగొచ్చు. ఎందుకు ప్రకటించానంటే మా ఆత్మ బంధువు మరి నాపై విశ్వాసం ఉంచి మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ పైన విశ్వాసం కలగాలని ముందే నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉగాది టార్గెట్ పెట్టుకున్నానండి. ఉగాది నుంచి అనుకుంటున్నాను, ఇంకా 15 రోజులు ఉంది. మరి అన్ని సహకరించి కాలం కలిసి వచ్చి ఆ భగవంతుని అనుగ్రహం నా పైన కలిగితే మీకు ఉగాది నుంచి లేదా అంటే కూడా బాగుండదు. ఒకవేళ ఆర్థిక వనరులు సమకూరకపోతే ఉగాది తర్వాత ఆ శ్రీరాముని కరుణ కటాక్షాలతోటి శ్రీరామనవమి నుంచి అయినా ముందుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి ప్రయత్నం అయితే ఉగాది పెట్టుకోవడం జరిగింది. ఉగాదికే ముందుకు వెళ్ళాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే ఒక ఆత్మ బంధువు మరి సగం పెట్టుబడి ఏముంటుందంటే కొంచెం కెమెరాలు కొనుక్కోవాలి, యూట్యూబ్ సంబంధించిన మైకులు ఉంటాయి, మరి రకరకాల యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ వస్తువులు ఉంటాయండి. అవి మనకు కూడా తెలియదు, సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాను, వాటి ఖరీదు ఎంత, అవి ఎక్కడ లభిస్తాయి అనేది అదే వీడియోలో కొనసాగుతూ ఉన్నాను. ఇప్పుడు మరి ఒక ఆత్మ బంధువు ఏమో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. మరి ఎంతోమంది మా ఆప్తమిత్రులతో పలుమార్లు అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించిన తర్వాత కొంతమంది అప్పుడప్పుడు వెహికల్, నేను పోయే దారికి కావాల్సిన వెహికల్ను అరేంజ్మెంట్ చేస్తాం. ఎక్కడైనా దేవాలయాలను చిత్రీకరించాలనుకుంటే, ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ రోజు నా వెహికల్ అంటే కారా ఏది కావాలో కారులో వెళ్ళే ప్రయత్నం చేయడానికి ఒక ఆప్తమిత్రుడు ముందుకొచ్చాడు. నాకున్న ఆప్తమిత్రులంతా కొంచెం బడుగు బలైన వర్గాల వాళ్ళే. నేను బీదరికంలో పుట్టాను కనుక నా మిత్ర బృందం అంతా కూడా బీద వాళ్ళే ఉంటారు, అందులో ఏమాత్రం సంకోచం లేదు. అలా ఒక మిత్రుడు అయితే కొంచెం ధైర్యం చేసి మరి ఒక వెహికల్ని అరేంజ్మెంట్ చేస్తాను, నువ్వు యూట్యూబ్లో కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చెయ్యి, నేను
నువ్వు తిరగడానికి ఒక వెహికల్ని నేను అరేంజ్మెంట్ చేసి దాని దగ్గర ఖర్చులు చూసుకుందామని అభయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్తో పాటు మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని, మరి ఆత్మవిశ్వాసాన్ని నా లోపట ఇవి ఇవ్వడం చాలా గొప్ప అండి. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అవి ఒక ఎత్తు అయితే, మన లోపల ధైర్యాన్ని నింపడం, మన వెనుక ఉండి తెర ముందు ఉండి నడిపిస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం. మరి నా పైన విశ్వాసం ఉంచి, నా పైన నమ్మకం ఉంచి మరొక ఆప్తమిత్రుడు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తాను, నువ్వు యూట్యూబ్ సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చెయ్యి, ఆ విధ ఆర్థిక పరంగా నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను అని బాధపడి, మరి ఒక వెహికల్ అంటే నేను యూట్యూబ్ సామాగ్రి కొనుగోలు చేస్తే నేను తిరగడానికి వెహికల్ను సమకూర్చే ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. సరే, అతని శక్తి కొద్దీ ఆ సంకల్ప బలం నన్ను మరింత ముందుకు పంపిస్తుంది. మరి అతనికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరు పేరు ప్రకటించట్లేదు, వారికి తెలుసు, మరి కొంతమందికి తెలుసు, వారి పేర్లు తెలిసి ఉంటే సంతోషం. మరి ముఖ్యంగా ఒక శుభవార్త ఏంటంటే, ఆ వెహికల్ సమకూర్చడంతో పాటు నా వెనువెంట ఉంటూ నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి నా వీడియోల పైన వచ్చే స్పందన పైన కొంతమంది మూర్ఖులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కనుక, హిందూ వ్యతిరేకులు ఎవరైనా హిందూ వ్యతిరేకులు నాపై అలా కుట్రలు కుతంత్రాలు చేస్తే కూడా, అంటే మన ఛానల్ పైన ఏమన్నా అభియోగాలు మోపితే కూడా ఎదుర్కోవడానికి తెర వెనుక తెర ముందు కూడా ముందుంటానని మనకు వాగ్దానం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చేసే ఈ సనాతన ధర్మం కోసం, ఈ సనాతన సంరక్షణ కోసం కనుక, మరి ఆ విధంగా కూడా మా ఆప్తమిత్రుడు మరొకరు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. మరి వారి పేరు ప్రకటించట్లేదు, మరి వారికి కూడా వీడియో ఎందుకు పెడుతున్నానంటే, వారికి నా మీద ధైర్యం ఉంచి, నా మీద విశ్వాసం ఉంచి, ఆయన నాకు ధైర్యంని ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.